హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గగన్ భూమి ఆలోచనలతో నిద్ర పట్టక తల్లడిల్లుతూ ఉంటాడు. ఇక బెడ్ పైన పడుకోలేక లేచి కూర్చొని కష్టం భూమి, పాడు నిద్ర, రాత్రి పట్టలేదు, ప్రొద్దున పట్టలేదు. నా మనసులోని మాటని నీ ముందుంచితే కానీ నాకు నిద్ర పట్టేలా లేదు అని గగన్ అనుకుంటూ ఉంటాడు. ఇక హాస్పిటల్లో భూమి కూడా గగన్ ఆలోచనలతో సతమతం అవుతూ ఉంటుంది. ఇక మళ్ళీ గగన్ ఈరోజు ఎలాగైనా నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు చెప్పి తీరుతాను భూమి అని అనుకుంటూ ఉంటాడు గగన్. ఇక లేచి భూమి దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి ఒక్కసారి గగన్ షర్ట్ని భూమి వేసుకొని కలలు కంటున్నప్పుడు చూసిన గగన్ అదే షర్ట్ వేసుకొని తన ప్రజెన్స్ని ఫీల్ అవుతూ హాస్పిటల్కి వెళ్ళడానికి అదే షర్ట్ వేసుకొని రెడీ అయి భూమి కోసం ఏదైనా తీసుకెళ్తే బాగుంటుంది అని అనుకుంటూ ఏం తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తుండగా ఒకసారి శారద పూర్ణి ఇద్దరు ఒక నెక్లెస్ చూడడం, పూర్ణి అది బాగుంది అని అంటుంటే శారదానేమో అది నీకు కాదు నా కోడలికి అని శారద చెప్పడం గుర్తు తెచ్చుకున్న గగన్ ఎస్ అని అనుకుంటూ ఆ నెక్లెస్ని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరుతాడు. ఇక హాస్పిటల్లో భూమి కూడా గగన్ ఆలోచనలతో చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఆ భూమికి ఆ నెక్లెస్ ఇచ్చి గగన్ ప్రపోజ్ చేస్తాడా? భూమి యాక్సెప్ట్ చేస్తుందా? భూమి హాస్పిటల్ నుండి ఎటు వెళ్ళనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.